వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి మండలం మల్లిపాడు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ మంత్రి తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలి మండలం మల్లిపాడు గ్రామ వైసీపీ పార్టీ అధ్యక్షులు పినపాటి గోపి, ఉపాధ్యక్షులు మొవ్వా డేవిడ్, యూత్ లీడర్ మంద అఖిల్ ఆధ్వర్యంలో శృంగరపాటి సూరయ్య, బొక్కిన రవికిరణ్, ఆరంబాక పవన్, సుద్దపల్లి రాఘవులు, మూల్పూరి అజిత్, ఒలివేటి జోష్, కొలకలూరి మధు, పినపాటి రూపస్, పవన్, రవికిరణ్, ప్రణేష్, శ్రీకాంత్, జీవన్ పార్టీలో చేరగా కార్యక్రమంలో చావలి రాజేంద్ర ప్రసాద్, కంచెల ఏడుకొండలు, పినపాటి రవీంద్ర, సౌపాటి కిరణ్, బొంతా శ్యామ్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఎన్నో కష్టాలు నష్టాలు అన్నీ పడ్డారు. ఈరోజు మళ్ళీ సూరయ్య మరి హైదరాబాద్ నుంచి కూడా వచ్చి అన్న నేను మళ్ళీ పార్టీలో రావాలనుకుంటున్నానంటే ఓకే నాన్న అని చెప్పి అందరితో మాట్లాడేవాడిని అడిగాను. తను కూడా లేదన్నా అందరితో మాట్లాడాను, హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా అని అంటే మరి అదేవిధంగా పెట్టుకుంటా అంటే వాళ్ళు పెట్టుకోమని చెప్పాను. ఒకటి మీ అందరు గమనించాల్సింది ఏంటంటే దళితులకి గతంలో ఇచ్చినటువంటి పథకాలు తీసేసినటువంటి ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ప్రభుత్వం. ఎందుకు మీకు ఇది చెప్తా ఉన్నానంటే మన జీవన విధానంలో ఏం మార్పు రాల. కరెంటు బిల్లు కట్టకుండా ఉండే కార్యక్రమం ఎప్పుడు పెట్టాం? చంద్రబాబు నాయుడు కాలంలో పెట్టాం. మీకు బాగా గుర్తుందో లేదో, 8 సంవత్సరాల క్రితం పెట్టాం. జగజీవన్ రావు జీవన జ్యోతి పథకం అని చెప్పి దాని కింద ఉచిత విద్యుత్తు అనేది మొట్టమొదటిగా ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత కరెంటు బల్బు మన ఇంట్లో వెలిగిన తర్వాత ఆ బల్బుకి వచ్చే ఏదైతే విద్యుత్ ఉందో ఆ విద్యుత్కి మనం డబ్బులు కట్టకుండా వాడుకున్నటువంటి పథకం మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. అంటే పేదవాడికి ఏది కావాలని చెప్పి ఆలోచించే శక్తి సమర్థత ఎవరికి ఉందా అంటే తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పి చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మనం చేస్తాం. పెన్షన్ ఎవరి కోసం పెట్టాం? ఎవరైతే కష్టపడి వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఈ రోజున పని చేయలేని పరిస్థితిలో 25 రూపాయల నుంచి 75 రూపాయలు చేసి 200 చేస్తే 200 నుంచి 1000 చేసి 1000 నుంచి 2000 చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇందులో నేను ఎందుకు చెప్తున్నా అంటే 1825 రూపాయలు చంద్రబాబు నాయుడు తీసుకొస్తే, తెలుగుదేశం పార్టీ తీసుకొస్తే 175 రూపాయలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆ రోజున రాజశేఖర రెడ్డి ఇవ్వని ఇంకోళ్ళు ఇవ్వని. ఇవాళ 3000 చేశారు. ఆ 3000 5 సంవత్సరాల్లో తీసుకొచ్చారు. అంటే 1000 రూపాయల పాతిక అంటే 1000 పాతిక వాళ్ళు పెంచితే 1875 తెలుగుదేశం పార్టీ పెంచింది. ఎవరు దళితుల పట్ల న్యాయం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. నాకంటూ ఒక టీం ఉంది, అది నేను రాజా గారికి చెప్తున్నాను. ఆ టీంను మొత్తం కూడా మన టీడీపీలోకి తీసుకొచ్చి నేను ఓటేపించగలుగుతాను. నా ప్రయత్నం వంతు నేను తీసుకున్న ఈ కార్యక్రమం నేను చేస్తా. ఈ కృషి ఎలా చేస్తానంటే నేను ఏదైనా కమిట్మెంట్ తీసుకుంటే నా పని ఎలాగా చేస్తానో పార్టీ కోసం పని చేస్తాను. కానీ నేను ఏదో ఆశించి పార్టీలోకి రాలేదు, ఏదో నాకు లాభం వచ్చిందని రాలేదు. ఒక కమిట్మెంట్గా పార్టీకి పని చేయాలి. ఎస్సీల అభివృద్ధికి మన నారా చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేస్తారు. వాళ్ళకు కూడా చెప్పి అట్లాగే శ్రీకాకుళం కానీ
చాలా మందిని అవేర్నెస్ ఇచ్చి వాళ్ళందరికీ ఈసారి మనం టీడీపీ పార్టీని గెలిపించాలని చెప్పేసి చాలా విధాలుగా నా వంతు నేను చాలా కృషి చేసుకుంటూ వస్తున్నాను. పట్టణంలో పలు చోట్ల ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు. ది తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే సందర్భంగా కార్మికులకు అల్పాహారం పంపిణీ చేశారు. పట్టణ గాంధీ చౌక్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్మికులకు అల్పాహారం పంపిణీ చేశారు. షేక్ ఫహీర్ అహ్మద్, రెడ్ రౌతు శ్రీనివాసరావు, గోపాలం శ్రీనివాసరావు పలువురు సభ్యులు పాల్గొన్నారు. తెనాలి డివిజన్ భవన నిర్మాణ టాపీ వర్కర్ల యూనియన్ మన ఈరోజు మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణకు నాదెండ్ల మనోహర్ గారు వచ్చి జెండా ఆవిష్కరణ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికుల కోసం ₹1 కోటి విరాళంగా ప్రకటించారు. పదవుల్లో ఉన్న ఏ నాయకులు కూడా అట్లా చేసి లేరు కాబట్టి మేము వాళ్ళకి భవన నిర్మాణ కార్మికులు వాళ్ళకి సపోర్ట్ చేద్దామని మేము అనుకుంటున్నాము. రానున్న కాలంలో కార్మికుల సంక్షేమం కోరిన వ్యక్తులు మన నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కాబట్టి వీళ్ళకి మేము మద్దతు తెలియజేస్తున్నాం. ఈరోజు గాంధీ చౌక్ నందు అల్పాహార విందు ఏర్పాటు చేశాము భవన నిర్మాణ కార్మికుల కోసం. అదేవిధంగా ది తెనాలి తాలూకా పట్టణ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపేటలోని యూనియన్ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ జరిపారు. కార్యక్రమంలో డి నాగరాజు, కేవై రాజు, ఎం నాగరాజు, జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎందరో త్యాగదనుల ఫలం ఈరోజు మనం మేడే జరుపుకోవడానికి కారణం. ఇదివరకు 15 గంటలు 18 గంటలు పని శ్రమ దినాలు ఉండేవి. అవి కాదు 8 గంటలే కార్మికులు పనిచేయాలని చెప్పి ఎందరో దీక్షలు చేసి పోరాటాలు చేసి వాళ్ళ పోరాట ఫలమే మనకి వాళ్ళ మేడే జరుపుకుంటున్నాం. మనం తెనాలి పట్టణ టాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇవాళ యూనియన్ ఆఫీస్ ముందు ఘనంగా మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నాం. కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు. ఆటో నగర్ కార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. బుధవారం టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఆటో నగర్ లో నిర్వహించిన మేడే వేడుకలో నాదెండ్ల మనోహర్ మరియు గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీరత్న పాల్గొన్నారు. తొలుత టీఎన్టీయూసీ జెండా ఆవిష్కరణ చేసి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెనాలిలో మేడే వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా అసంఘటిత కార్మికులను కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉమ్మడి ప్రణాళికలో పొందుపరిచినట్లు ప్రతి చేతికి పని కల్పించే లక్ష్యంతో రానున్న రోజుల్లో ముందుకు వెళ్లనున్నట్లు చెప్పారు. తెనాలి ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఆటోనగర్లో ఏటీఎం సదుపాయం కల్పించాలని కార్మికులు కోరారని దానిని తప్పకుండా ఏర్పాటు చేస్తామని నాదెండ్ల మనోహర్ చెప్పారు. అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ను మరియు అన్నా క్యాంటీన్ సదుపాయాన్ని కూడా కల్పిస్తామని నాదెండ్ల మనోహర్ కార్మికులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి తాడిపోయిన హరిప్రసాద్, వెంకటేశ్వర్లు, మునీర్, కరీముల్లా, రాజేష్, చుక్కపల్లి శివ, మాలేపాటి వేణు, రమణ, శివ పలువురు కార్మికులు పాల్గొన్నారు. తెనాల్లో మనకున్న చరిత్ర, ఎంతోమంది కార్మిక నాయకులు ఇక్కడ పోరాట యోధులుగా కుటుంబాలని కూడా వాళ్ళు త్యాగాలు చేసుకుంటూ కార్మికుల హక్కుల కోసం పోరాడిన వ్యక్తులు అనేక మంది. పార్టీల పరంగా మనకి వివిధ సంఘాలు ఉన్నా విభాగాలు ఉన్నా కూడా మేడే రోజు మాత్రం మనం పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఒక మంచి వాతావరణంలో తెనాల్లో ప్రత్యేకంగా చాలా అద్భుతంగా జరుగుతాయి మేడే సెలబ్రేషన్స్. ఈ సందర్భంగా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది అసంఘటిత కార్మికుల గురించి కూడా మనం పట్టించుకోవాలి. భవన నిర్మాణ కార్మికులు, చేతి పని మీద ఆధారపడిన వ్యక్తులు, అనేక గ్రామాల నుంచి వలసలకు వచ్చేసి ఇతర జిల్లాల నుంచి వలసలకు వచ్చేసిన కార్మిక నాయకులు సోదరులందరినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడే శ్రీరత్న గారు చెప్పినట్టు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రణాళిక నిన్న ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మేము రిలీజ్ చేసామో మొట్టమొదటి అంశం ప్రతి చేతికి పని. ఖచ్చితంగా ఎవరైతే పాపం కష్టపడి కుటుంబాన్ని కాపాడుకునే విధంగా కృషి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం నుంచి మేము తీసుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తేనే ప్రతి ఒక్కరికి ఏదో విధంగా చేతికి పని దొరుకుతుంది. ఆ ఆలోచనతో అమరావతి ప్రాంతంలో తెనాలి నియోజకవర్గం కూడా మనకి సిఆర్డీఏ దీంట్లో పరిధిలో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన ప్రాంతంలో మన తెనాలి ఇండస్ట్రియల్ ఎస్టేటు, తెనాలి ఆటో నగర్, అదేవిధంగా ఈ ప్రాంతానికి కొత్త పరిశ్రమలు వచ్చే విధంగా తప్పకుండా పెమ్మసాని చంద్రశేఖర్ గారు
ఆయన కూడా కృషి చేస్తా అనే హామీ ఇచ్చారు. మేడే అనేది మనకి కష్టపడి పనిచేసే కార్మికుల్ని గుర్తించే రోజు, అలాగే వాళ్ళ హక్కుల్ని గుర్తు చేయాల్సిన రోజు కూడా. సో అవి అన్నీ మనకి వాళ్ళ శ్రమని అన్ని విధాలా గుర్తిస్తూ సెలబ్రేట్ చేసుకునేది ప్రపంచవ్యాప్తంగా. ఇది మన రాష్ట్రం ఇప్పుడు నెక్స్ట్ అమరావతి డెవలప్ చేసుకోవడానికి ముఖ్యంగా వీళ్ళ రోల్ చాలా ఉంది మనకి. సో అది కూడా గుర్తు చేస్తూ అందరికీ రాబోయే కాలంలో మీరందరూ ఇక్కడ ఉన్న అందరికీ చాలా పనులుంటాయి, రెడీగా ఉండండి. అందరం కష్టపడి ఈ మేడే నుంచి నెక్స్ట్ మే వచ్చే వరకు కష్టపడి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. హ్యాపీ మేడే వన్ మోర్ టైం. తెనాలి ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ హయాంలో ఇక్కడ గతంలో ఎన్నడూ లేని అరాచకాలు జరిగాయి. సరెండర్ అవ్వకుంటే మీ ఇంట్లో మద్యం, గంజాయి, డ్రగ్స్ పెట్టించి అరెస్ట్ చేస్తామంటూ బెదిరించే పరిస్థితులు నెలకొన్నాయి. ఫ్లాట్లు వేయాలన్నా, అపార్ట్మెంట్లు కట్టాలన్నా కప్పం కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఎమ్మెల్యేని మళ్లీ గెలిపిస్తే శివకుమార్ ట్యాక్స్ ను చట్టబద్ధం చేస్తారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెనాలిలో మంగళవారం రాత్రి జరిగిన సభలో ఆయన మాట్లాడారు. పేదలకు ఇళ్ల స్థలాల పేరిట 80 కోట్లు దోచేశారు. వ్యాపారుల వద్దకు రౌడీలను పంపి వసూళ్లు చేస్తున్నారు. ఆర్యవైశ్య కౌన్సిలర్ పై దాడి చేశారు. అతి చేయవద్దు ఖబర్దార్ అంటూ చంద్రబాబు హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో నేను చూశాను, ఒక వార్డు మెంబర్ ఉంటే అక్కడ ఎన్నికలు జరుగుతూ ఉంటే మన వాళ్ళే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, మర్చిపోయాను. అప్పట్లో వాళ్ళ ఇంట్లో సీసీటీవీ కెమెరా పెట్టుకున్నారు కాబట్టి ఈ దొంగలు ఎంత నేరస్తులంటే ఉగ్రవాదుల కంటే ఎక్కువ నేరుగా ఇంట్లోకి పోయి నేరుగా ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటే దాని పక్కన లిక్కర్ పెట్టి ఆ మద్యం పెట్టిన తర్వాత పోలీసులు పిలిపించి ఎంక్వైరీ చేయమంటే ఆ ఆడబిడ్డ వైఫ్ ఉంటే వాళ్ళు అంటున్న ఆడపిల్లలు ఉన్నారు, ఎందుకు వచ్చారు మీరు, మా ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, అలాంటి జరగవంటే కాదని నేరుగా తెలిసినట్టు నేరుగా ఓవర్ ట్యాంక్ పోయి ఇక్కడ మద్యం ఉంది చెప్పారా. పోలీసులు ఏమన్నా నాకు అర్థం కాదు, ఎంత వెర్రివాడంటే ఈ పోలీసులు. మాట్లాడితే మీ ఇంట్లో గంజాయి పెట్టి నేను అరెస్ట్ చేస్తాం, సరెండర్ కావాలి, మీ ఇంట్లో మద్యం పెట్టి అరెస్ట్ చేస్తాం, బొక్కలు వేస్తాం, మీ ఇంట్లో డ్రగ్స్ పెట్టి నిన్ను అరెస్ట్ చేస్తాం అంటే ఎప్పుడన్నా చూసారా మీరు? అలాంటి చేసిన దుర్మార్గుడు ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కబద్దార్, జాగ్రత్తగా ఉండు. వెంచర్లు వేయాలన్నా, అపార్ట్మెంట్లు కట్టాలన్నా ఇక్కడ ఉండే పేరు చెప్పరు కానీ కప్పం కట్టాలి. కట్టాలా లేదా? రిజిస్ట్రేషన్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ అన్నిటికీ కొత్తగా శివకుమార్ ట్యాక్స్. రేపు మళ్ళాగానే ఓట్లేసి చట్టం చేస్తాడు శివకుమార్ ట్యాక్స్ అని. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన యుగంధర్ అనే కౌన్సిల్ పైన దాడి చేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండు, పాత తీస్తాం, ఒళ్ళు దగ్గర పెట్టుకో. మార్కెట్ వ్యాపారం నుండి ప్రతి నెల రౌడీలు పంపించిన రౌడీ మామూలు వసూలు చేస్తాడు, అవునా కాదా? కొన్ని వందల లారీలు సాయంత్రం ఇసుకేసుకొని పోయేవాడు, జ్ఞాపకం ఉందా మీకు? అవన్నీ ఆ ఫోటోలన్నీ పెట్టాము మేము సోషల్ మీడియాలో, జ్ఞాపకం ఉందా మీకు? ఈయనంట ఈ యొక్క సైకోకి స్వాతి ముత్యం మొన్న పరిచయం చేశాడు. స్వాతి ముత్యం అంట ఈయన, అవునా తమ్ముడు? స్వాతి ముత్యం మీకు కావాలని అడుగుతున్నా. టిట్కో ఇల్లు కట్టాం, ఇవ్వలేదు, నేను వస్తానే ఇమ్మీడియట్ గా టిట్కో ఇల్లు కట్టించే బాధ్యత మాది, ఉచితంగా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని మీ అందరికీ ఆలోచిస్తున్నా. ఇవన్నీ ఈరోజు చెప్పడానికి వచ్చాను. మీ ఉత్సాహం చూసా, ఇంకా నేను సూపర్ 6 చెప్పాలా, ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు అవసరం లేదు అని చెప్పాను, ఒకసారి చదువుకోండి. మళ్ళీ చెప్తున్నా, చదువుకున్న తర్వాత మీలో చైతన్యం రావాలి, గ్రామాలు గ్రామాలు తిరగబడాలి, వార్డులు వార్డులు తిరగబడాలి. 13వ తారీఖున ఎండ ఉందని ఇంట్లో పడుకొని ఓటు చేయకపోతే, ముఖ్యంగా టౌన్ లో ఉండేవాళ్ళకి చెప్తున్నా, మధ్య తరగతి వాళ్ళకి చెప్తున్నా, ఇంకా పైన వాళ్ళకి చెప్తున్నా, మాకు అన్నీ ఉన్నాయి, మాకు అన్నీ తెలుసు,
ఓటేయకపోతే ఏమవుతుందనుకుంటే గొడ్డలి మీ ఇంటికి ఒకసారి జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మంచి గవర్నమెంట్ లేకపోతే మనకు రక్షణ లేదు. మీ ఆడబిడ్డ బయట వచ్చి మళ్ళీ కూడా తిరిగి ఇంటికి వస్తారని నమ్మకం లేదు. గంజాయి బ్యాచ్ రెచ్చిపోతే ఆ గంజాయి బ్యాచ్ కాపాడే నాదుడే కరువుతాడు, గుర్తుపెట్టుకోవాలి మీరు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెనాలి పర్యటనలో భాగంగా టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఐతనగర్ నుండి సుల్తానాబాద్ లోని హెలిప్యాడ్ వరకు, అక్కడ నుండి మార్కెట్ సెంటర్ లోని సభాస్థలి వరకు టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రజాగలం సభకి ఐతనగర్ నుంచి జనాలు అత్యుత్సాహంగా వందలాదిగా బయలుదేరి ఈరోజు ప్రజాగలం యాత్రకి బయలుదేరి వెళ్ళటం జరుగుతుంది. ఈరోజు ఈ కుర్రాళ్ళలో ఉన్న ఉత్సాహం, వారి యొక్క ఇది అందరూ చూస్తున్నారు. వారి భవిష్యత్తు కోసం వారు చేస్తున్న ప్రయత్నం సఫలీకృతం కావాలని, నారా చంద్రబాబు నాయుడు గారు అత్యధిక సీట్లతో ముఖ్యమంత్రిగా గెలవాలని, ఇక్కడ మనకి నాదెండ్ల మనోహర్ గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని, మన పెమసాని చంద్రశేఖర్ గారు దేశంలోనే అత్యధిక మెజార్టీతో ఆయన పార్లమెంట్ని సాధించుకోవాలని కోరుకుంటూ, మరి ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాగాళం పేరిట తెనాలికి విచ్చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మరి ముఖ్యంగా ఐతనగర్ నుంచి 1, 2, 39, 40 వార్డుల నుంచి శ్రీ గనిగండి మురళీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అత్యధికంగా భారీగా ప్రజలు బయలుదేరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి స్థానిక లింగారావు సెంటర్ నుంచి బయలుదేరడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీని అత్యంత అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.